హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్. రాష్ట్ర రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి? కర్ణాటక తెలంగాణలో గెలుపు తర్వాత దక్షిణాదిన బలం పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టింది. ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో అధిష్టానం సమావేశం కాబోతుంది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు నేతలు. ప్రధానంగా వైఎస్ షర్మిల ఎపిసోడ్కు సంబంధించి క్లారిటీ రానుంది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం సంగతి పక్కన పెడితే అసలు ఏపీ రాజకీయాలపై షర్మిల ఆలోచన ఏంటి? తెలంగాణలో విజయం తర్వాత ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెంచింది. ఏపీలోనూ పుంజుకొని పునరుత్తేజం వచ్చేలా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఆ దిశగా పనిచేసేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతుంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్కు బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక భేటీ నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, సిడబ్ల్యూసి సభ్యుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, కొప్పులరాజు, జేడీ శీలంతో పాటు పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ నేతృత్వంలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం, ఇండియా కూటమి పొత్తులు, చేరికల అంశాలపైన అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అదే సమయంలో వైఎస్ షర్మిల ఎపిసోడ్పై క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే అంశంపై స్పందించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ గిడుగు రుద్రరాజు. షర్మిల చేరికపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని, ఆమె చేరిక ఏపీ కాంగ్రెస్కు బూస్టప్ అవుతుందన్నారు గిడుగు రుద్రరాజు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భవిష్యత్ ఏంటన్నది ఆసక్తిగా మారబోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి కండిషన్స్ లేకుండా కాంగ్రెస్కు మద్దతిచ్చి బరి నుంచి తప్పుకున్నారు వైఎస్ షర్మిల. అయితే అంతకుముందు కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనంపై పలుమార్లు చర్చలు జరిగినా ఫలించలేదు. కానీ సార్వత్రిక ఎన్నికల వేళ షర్మిల టాపిక్ మరోసారి తెరపైకి వస్తుంది. షర్మిల పొలిటికల్ ఫ్యూచర్పై ఆమె ఏం ఆలోచిస్తున్నారనే అంశాలపైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఢిల్లీలో జరగనున్న ఏపీ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చల్లో షర్మిల ఎపిసోడ్పై ఫోకస్ చేసే అవకాశం ఉంది. నిజానికి గతంలో కాంగ్రెస్తో జరిపిన చర్చల సమయంలోనే పార్టీని విలీనం చేసి ఏఐసిసిలో కీలక పదవిని షర్మిల ఆశించినట్లు తెలిసింది. దానికి తగ్గట్లుగానే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టి షర్మిలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తుంది. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.